సంస్కృతంలోని రామాయణాన్ని 5 రోజుల్లో అందరికీ అర్థమయ్యేలా తెలుగులో అనువదించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్ అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాయణ అనువాదంతో పాటు మరెన్నో సాహిత్యాలు రాసిన మొల్లమాంబ తమ సామాజిక వర్గంలో జన్మించడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఈరోజు కవయిత్రి మొల్లమాంబ ఆత్మకూరి మొల్లమాంబ గారిది 186వ జయంతి సందర్భంగా నర్సాపూర్ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అదేవిధంగా మన కుమ్మర్ల ఆడపడుచు కవయిత్రి మొల్లమాంబ మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో రామాయణాన్ని కేవలం 5 రోజుల్లో రచయించి ఈరోజు చరిత్ర పుటల్లోకి ఎక్కిన మన మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా మన కుమ్మరులు సోదరి మనులు ప్రతి ఒక్కరు కూడా ఆమె వ్యక్తిగతంగానే ఆమె చేసినటువంటి పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా పాటించి, అదేవిధంగా మన కుమ్మర్ల ఆడపడుచులు కూడా ఆమె చేసినటువంటి పనులను స్మరించుకొని ఈరోజు జరిగినటువంటి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కుమ్మరులు ఆమె చేసినటువంటి ప్రతిదీ కూడా పాటించాలని కోరుకుంటూ ఈరోజు ఆమె ఘనంగా 586వ జయంతిని మన నర్సాపూర్ చౌరస్తాలో చేయడం జరిగింది.